సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగున్నాయమ్మా. అందులోకి ఆయన చేసే ప్రభుత్వం అయితే ఇప్పుడు పింఛన్లేంటి గాని, ముసలోళ్ళకి విద్యా దీవెన, విద్యా కానుక ఇయన్నీ చేయడం చాలా బాగా ఇప్పుడు 2024 ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదనుకుంటున్నారండి? జగన్ గారే రావాలండి. మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని. విద్యా కానుక ఇయ్యి చెయ్యాలన్నా, పథకాలన్నీ చెయ్యాలన్నా జగన్ గారే రావాలి. సార్ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల జనాలు సోమరిపోతులవుతున్నారని బయట జనం అనుకుంటున్నారు. మీరేమంటారు సార్ దానికి? బయట వాళ్ళు చెప్పియన్నీ వేస్టు. ఆళ్ళకిట్టనోళ్ళు బోలెడు రకాలుగా చెప్తున్నారు. మనకి సంక్షేమ పథకాలంటే ఇప్పుడు అన్నదమ్ముల కింద భావం కింద ఆయనేసేది మనం చేసుకోవాలి తప్ప, బయటోళ్ళేసి అన్న మాటలకి మనం పట్టించుకోకూడదింక. హ్మ్. సార్ రేపు 2024లో పవన్ కళ్యాణ్ గారును, చంద్రబాబు గారు కలిసొస్తున్నారు. జగన్ సార్ వాళ్ళని ఎదుర్కోగలరంటారా? పక్కాగా ఆళ్ళిద్దరికి డౌటున్న వాళ్ళిద్దరు పొత్తెట్టుకుని వత్తన్నారు తప్ప, ఈయన ఢీ కొట్టాలంటే ఎవరి వల్ల అవ్వదు. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన నంబర్ 1 ఇంగ. ఆయనకి చెప్పక్కర్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఓన్లీ వన్ లీడర్ అంతే. ఈ భీమవరంలో ఫస్ట్ ఫస్ట్ లీడర్ జగన్ మావయ్య అయితే, సెకండ్ లీడర్ మా గ్రంథి శ్రీనివాస్ గారు. పక్కాగా అది. హ్మ్. జనాల టాక్ కూడా అదే. హ్మ్. ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ జగన్‌మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు. రేపు అంతే. ఇదే భీమవరంలో పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మొన్న 5, 6 ఓట్లడ్డప్పుడు అయి కూడా రావు ఆయనకి. హ్మ్. అది పక్కా. యువత నా పక్కనే ఉండారు. కన్ఫర్మ్ నాకు. ఓట్లు లేనోళ్ళు బోలెడు మంది తిరగొచ్చు. ఓటున్నోడు తిరగాల. హ్మ్. రేపు 2024లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు 175కి 175 అందులో డౌట్ లేదు. ఓకే సార్. పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బానే ఉందండి. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అవుతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా అన్నీ చేస్తున్నారు. రేపు 2024లో ఏ పార్టీ వస్తే బాగుంటదనుకుంటున్నారండి? జగన్ పార్టీ వస్తేనే బావుంటదండి. జగన్ గారు మనకి ఎమ్మెల్యే గారు గండిసీని గారు వస్తేనే బావుంటదని మేము అనుకుంటున్నాం. సార్ ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారి పరిపాలన బావుందండి. అన్నీ చేస్తున్నారు. లేనోడెళ్ళినా, ఉన్నోడెళ్ళినా, ఏ పార్టీ వాడెళ్ళినా అన్నీ చేస్తున్నారండి. హ్మ్. అందరిని చూస్తున్నారు. మీ ఊర్లో ఏమైనా సమస్యలుంటే సార్ తెలుసుకోవటం గాని, తెలుసుకొని అవి సాల్వ్ చేయటం గాని జరుగుతున్నాయండి? అప్పుడే 4, 5 సార్లు రావడం, చేయడం అన్నీ జరిగినాయండి. అన్నీ చూసుకొని వెళ్ళటం, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం అన్నీ చేశారండి ఎమ్మెల్యే గారు. ఈ పథకాలనేవి ఒక వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకే వస్తున్నాయి. మాకు రావట్లేదని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారండి? అది కాదండి. అందరికీ వస్తున్నాయండి. పార్టీతో సంబంధం లేదు. కుల మత భేదాలు లేవు. ఏమీ లేవు. అందరికీ సమానంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటింటికి వారంటీ ద్వారా అందిస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలనేవి డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి వెళ్తున్నాయా? లేదా వాలంటీర్లు ఇస్తున్నారండి? మా మా అకౌంట్‌కి వస్తున్నాయండి. వారంటీ ద్వారా వచ్చి వారంటీకి వెళ్తున్నాయండి. వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారండి? ఆ! పొద్దున్నే తెల్లారిగట్ల లేపేస్తున్నారండి. ఎవరికేమి వస్తే అవి. ఇప్పుడు మీకేమైనా సర్టిఫికేట్స్ అవసరమైతే వాలంటీర్‌లని అడిగితే వాళ్ళు మీకు దగ్గరుండి పనులు చేస్తున్నారా? లేదంటే ఏమన్నా తిప్పుకుంటున్నారండి? లేదండి. మా ఇంటికొచ్చి వాళ్ళకి మీకు పలానాది మాకు నోటిఫికేషన్ వచ్చింది ఆఫీస్‌లోకి మీకు ఇవి వచ్చేత్తాయని వారంటీలు చెప్తున్నారు. మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారంట కదండీ! లంచాలు తీసుకుంటా అనేది అది లేదంటారు. రేపు లే 2024లో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు సార్ మీరు? 175కి 175 రావాలనుకుంటున్నామండి. కంపల్సరీ వస్తాయండి. హ్మ్. సరే ఇప్పుడు ఇంతకుముందు స్కూల్స్ డెవలప్ లే ఇంతకుముందు స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడున్న స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్? ఇంతకుముందు స్కూల్స్ అయితే మా పిల్లల్ని చదివించగలుగుతామో, చదివించలేమో అనిపించేదండి. గవర్నమెంట్ స్కూల్‌లో అయితే ఈ రోజున అది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌లోకి నా పిల్లల్ని. హ్మ్. ఈ పార్టీ రాకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటని మేము ఆలోచిస్తున్నాం. ప్రెజెంట్ అయితే. స్కూల్ కట్టడం ఏంటండి, టీచర్లు ఏంటండి, అతనైతే టీచర్లకి అవి ఇవి అని పనులు అప్పచెప్పి ఇక్కడ పిల్లలకి వర్క్ చదువొచ్చేది కదండీ. ఈ రోజున గో ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌లో ఏసుకున్నాను నా పిల్లల్ని. ఓకే సార్. మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? చాలా బావుందండి. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్దనుకుంటున్నారండి? మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం రావాలని రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు భీమవరానికి మాకు గంధి గారు రావాలని కోరుకుంటున్నాం మేము. మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బావుందండి. మీకేమైనా సమస్యలొస్తే వాళ్ళు సమస్యలొస్తే మనం అక్కడికెళ్తే ఏంటమ్మా సమస్యలన్నీ మనం వెళ్లి చెప్పుకుంటే ఆయన మన కష్ట సుఖాలు ఆయన తీరుతారు. అవలేదు మన ఇంటికి గట్టా వస్తారాయన. మన ఇంటికొచ్చి మన సమస్యలు తీరుతారండి. తెలుసుకుంటారు. తీరుతారండి. ఇప్పుడు చాలా బావుందండి. రేపు 2024లో పవన్ కళ్యాణ్‌ను, చంద్రబాబు గారు పొత్తుగా వస్తున్నారు కదా! జగన్ సార్ వాళ్ళని ఎదుర్కొంటారంటారా? ఆ! క పక్కా ఎదుర్కొంటారండి. పోయిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఇదే మీ భీమవరంలో కాన్స్టిట్యున్సీలో నుంచున్నారు నుంచున్నారు. ఎమ్మెల్యేగా. ఆ! గంధి శ్రీనివాస్ గారి మీద ఓడిపోయారు. మళ్ళీ ఇదే 2024లో నేను నుంచుంటాను, గంధి శ్రీనివాస్ గారి మీద గెలుస్తాను అని శపథం చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఆ! నేను గెలుస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆ! గెలలేడని. మా గెలవలేరంటారు. గన్‌సీన్ గారే గెలుత్తారు. హ్మ్. ఎందుకంటే ఆయన మంచితనం అటువంటిది. మంచితనం అలా ఉంది. పనులు కూడా బావున్నాయి. మనకు ఏ కష్ట సుఖాలొచ్చినా మనం ఎళ్లి చెప్పుకున్నా ఆయన మనకి అలా కదమ్మా! ఇలా కదమ్మా! అని
ఆయన ఆయన చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయండి మీకు? వస్తున్నాయండి. అమ్మఒడి, ఆసరా అన్నీ వస్తున్నాయండి. అన్నీ వస్తున్నాయి. అన్నీ వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. వాలంటీర్లు ఒకళ్ళు మనకి ఏ చిన్న పని అంటే వాలంటీర్ ఆళ్ళే వచ్చి ఇగో ఫలానా వచ్చింది మనకి అని ఆళ్ళే వచ్చి ఆళ్ళే చేసిపోతున్నారండి. ఇవాళ మన అక్కడ పంచాయతీ కాడికెళ్ళి మనం ఏం చేసుకోక్కర్లేదండి. మొత్తం వాలంటీర్లే సగం పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు మీకు సచివాలయంలోకి ఏదన్నా అవసరం సర్టిఫికేట్స్ అవసరం అయ్యి, లేదా ఏదైనా అవసరమై వెళ్తుంటే వాళ్ళు మీ పనులు త్వరగా చేస్తున్నారా? లేదా ఏమన్నా తిప్పుకుంటున్నారండి? అది త్వరగా చేస్తున్నారండి. త్వరగానే చేస్తున్నారు. త్వరగా చేస్తున్నారు. ఈ వరకు ఏంటంటే ఆడికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరికి రూపాయలు లంచం అసలండి. మొత్తం వాలంటీర్లు సగం పెట్టుకుంటున్నారు ఇయన్నీ మొత్తం. సార్ ఇంకో క్వెషన్ అండి. మామూలుగా ఈ చేత్తో అన్నం పెట్టి, ఈ చేత్తో లాక్కుంటున్నాడు ప్లేటు అని కొంతమంది అంటున్నారు. అలాగంటారులే కిట్లోని అలాగంటారు కానండి. మా అది మంచి చేసేవాడు ఏదో రకంగాన్ని మొత్తం పడగొట్టాలని చూస్తారు జనాలు. హ్మ్. ఇవాళ జగన్ ప్రభుత్వం చాలా బాగుందండి ఇవాళ. చిన్న పిల్లలు చెప్తారండి. ఇప్పుడు జగన్ గారి సోదరి షర్మిల గారు ఉన్నారు కదండీ! హ్మ్. ఆమె అంటే మీకు అభిమానం ఉందండి? అవమానం అంటే ఈ వరకు ఉంది. అలా మళ్ళీ తెలంగాణలో వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టిందావిడ. పార్టీ పెట్టి మళ్ళీ అక్కడ ఏదో అయ్యింది మొత్తం వచ్చింది. మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందావిడ. ఇంక ఇప్పుడు అవమానం తగ్గుతుందన్నమాట. అది. ఓకే. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంటుంది. బానే ఉందా? జగన్ గారి బాగానే ఉంటుంది ప్రభుత్వం. చంద్రబాబు కూడా బాగానే ఉంటుంది. అనుకూలంగా చేసేగాడన్నా, పెన్షన్ ఇచ్చేగాడన్నా బాగానే ఉంటుంది. 2024లో మీకు ఏ పార్టీ వస్తే బాగుండదనుకుంటున్నారు? 24లోన చంద్రబాబు వస్తదని మేమనుకుంటున్నాం. హ్మ్. పోతేనేమో పవన్ కళ్యాణ్ వస్తాడని ఒకటి మాకు. హ్మ్. మరి ఇప్పుడు నెక్స్ట్‌లో జగన్ గాడు వస్తాడో, పవన్ కళ్యాణ్ వస్తాడో అన్నది మనకు తెలీదు. మరి చంద్రబాబు వస్తాడన్నది తెలీదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు జగన్ వస్తాడని మనోళ్ళు ఊగుతున్నారు. మరి ఏ పార్టీ అన్నది మనకు తెలీదు. హ్మ్. ఇప్పుడు మనకి జగన్ ఎంతో, చంద్రబాబు అంతే మాకు. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా మాకు సమానంగా తల్లి బిడ్డలుగా అన్నది మాకు మేము ఊహించుకున్నాం. అది. బై. ఆ! సరే. ఇప్పుడు